హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే రెసిపీ వచ్చేసి నేను పప్పుచారు చేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పుచారుకు కావాల్సినవి కందిపప్పు తీసుకుంటున్నాను. కొంచెం కందిపప్పు తీసుకొని 2 సార్లు కడుగు పెట్టుకుంటున్నాను. అందులో కుక్కర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. కుక్కర్ది మూత సరిగా పెట్టుకోకపోతే పేలుతుంది ఫ్రెండ్స్, జాగ్రత్త. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి. మనము పులుపు ఎక్కువగా తినేటోళ్ళు కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మేము తక్కువగా తింటాం కాబట్టి తక్కువగానే తీసుకుంటున్నాను చింతపండు. పోపు కావాల్సిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు నూరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పప్పు ఉడికేసింది ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పును ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం మనము పప్పు దాంతో రుబ్బితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకొని చింతపండు రసం పప్పులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ పప్పును మనము వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ సాంబార్ను మరి మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పోపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పోపు కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను. జీలకర్ర, వెల్లుల్లి, మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని నేను కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు కొంచెం యాడ్ చేశాను, కలర్ వస్తుందని. మనం పప్పుచారు మంచిగా మసలాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి వేడి పప్పుచారు మనకు రెడీ అయిపోయింది. మనం పోపు వేసుకున్న పప్పుచారును మనము 5 minutes మసలు పెట్టుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. మనకి పప్పుచారు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.